పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రామ్ వాల్ పనులు జనవరి 2వ వారంలో ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి జనవరి 2న ఈ పనులు ప్రారంభించాలని అనుకున్న డయాఫ్రామ్ వాల్లో వినియోగించాల్సిన కాంక్రీట్ మిక్స్ డిజైన్ ఖరారు చేయడంలో ఆలస్యమవుతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. అవి వచ్చాక కేంద్ర జల సంఘం విదేశీ నిపుణుల బృందం పరిశీలించి ఏ కాంక్రీట్ మిక్స్ ను వాల్ నిర్మాణంలో వినియోగించాలో ఖరారు చేస్తారు. ఆ వెంటనే పనులు ప్రారంభమవుతాయి. పోలవరం కట్టడం డిజైన్లకు సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం లభించింది. అయితే డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో ఎలాంటి కాంక్రీట్ వినియోగించాలనేది కీలక అంశం. 4 తరహాల్లో కాంక్రీట్ సమ్మేళనాలను పరిశీలించారు. వాటి పరీక్షల ఫలితాలు తిరుపతి ఐఐటి నుంచి రావాల్సి ఉంది. ఒక తరహా కాంక్రీట్ మిశ్రమం గతంలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో ఉపయోగించిందే. మరో 3 మిశ్రమాలు కొత్తవి. ఇప్పటికీ 2 పరీక్షల ఫలితాలు అందాయి. వాటిని కేంద్ర జల సంఘానికి విదేశీ నిపుణుల బృందానికి పంపారు. మరో 2 పరీక్షల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. జనవరి 5 నాటికి అవి వస్తాయని అంచనా. ఈ 4 ఫలితాలు పరిశీలించి విదేశీ నిపుణుల బృందం సిఫారసు చేయాల్సి ఉంది. కేంద్ర జల సంఘం ఆమోదించాల్సి ఉంది. జనవరి 5 తర్వాత ఏ రోజైనా విదేశీ నిపుణుల బృందం, కేంద్ర జల సంఘం, పోలవరం అధికారులు, పోలవరం అథారిటీ సంయుక్త సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. కాంక్రీట్ మిశ్రమం ఏది వినియోగించాలో తేలాక తక్షణమే డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ వర్కింగ్ ప్లాట్ఫామ్ 500 మీటర్లకు పైగా పూర్తయింది. ఈ ప్లాట్ఫామ్ పై యంత్రాలను ఏర్పాటు చేసుకుంటారు. గైడ్ వాల్ పనులు 400 మీటర్ల మేర పూర్తయ్యాయి. పోలవరం వద్ద ట్రెంచ్ కట్టర్ ఏర్పాటు చేశారు. డీశాండింగ్ ప్లాంట్లు ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. బీటింగ్ నైట్ మిశ్రమం కలిపే మిక్సింగ్ యూనిట్లు, నద్లీ ట్యాంకుకు ఏర్పాట్లు చేశారు. క్రెయిన్లు, పంపులు, బ్యాచింగ్ ప్లాంట్లు తరలించారు. స్థానికంగా పరీక్షలు చేసే ల్యాబ్లు ఏర్పాటు అయ్యాయి. వారానికోసారి 15 రోజులకోసారి పరీక్షించే ల్యాబ్ ఏర్పాటు పనులు కూడా జరుగుతున్నాయి. ఈ పనులు చేపడుతున్న బావర్ సంస్థ సిబ్బంది 150 మంది ఇప్పటికే విదేశాల నుంచి పోలవరం చేరుకున్నారు. రోజుకు 20 గంటలు పనిచేసేలా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. వర్షాకాలం వచ్చేలోపు డయాఫ్రామ్ వాల్ పనులు గరిష్టంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. మొత్తంగా 2026 డిసెంబర్ నాటికి ఈ కీలక కట్టడాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది.